వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి కొద్దిగా ఈ న్యూస్ మాత్రం అంటే ఇప్పటికే చాలా వరకు సోషల్ మీడియాలో పెద్ది అనే సినిమా ఈ మార్చిలో రావట్లేదు అనే విషయం అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి అభిమానులు చాలా పెద్ద డిసప్పాయింట్ పోయా. ఎందుకంటే అసలు RRR లాంటి ఒక భారీ గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి ఒక హైప్ క్రియేట్ చేసిన మూవీ ఏదైనా వస్తుంది అంటే ఇది పెద్ది. ఎందుకంటే గేమ్ చేంజర్ కానీ ఆచార్య కానీ వచ్చాయి, కానీ అభిమానులు ఏమాత్రం కూడా కనీసం ఒక 10% కూడా సాటిస్ఫై చేయలేని సినిమాలు. కానీ పెద్ది అనే సినిమా అలా కాదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుండి ఇప్పుడు చిక్రీ సాంగ్ వరకు ప్రతిదీ కూడా బ్లాక్ బస్టరే. ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకున్నా, బుచ్చిబాబు గారి గురించి మాట్లాడుకున్నా, ఒక సినిమాటోగ్రఫీ ఎవరిని కదిపినా సరే ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే మాట తప్ప ఇంకో డౌట్ లేదనేవారు. సో ఇప్పుడు ఇలాంటి సినిమా, ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అనే వార్తలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారి అంటే ఒక అఫీషియల్స్ అంటే అఫీషియల్ అని కూడా కాదు, కొద్ది పెద్ద హ్యాండిల్స్ ఉంటాయి, వాటి నుంచి కూడా యునానిమస్గా ఈ సినిమా పోస్ట్ పోన్, ఇది మార్చ్ నుంచి ఇప్పుడు జూలై లేదా ఆగస్టులో రిలీజ్ కావచ్చు, మే లేదా ఆగస్ట్, ముఖ్యంగా ఈ 2 మంత్స్ని టార్గెట్ చేస్తున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో ఒకంత రామ్ చరణ్ గారి అభిమానులు డిసప్పాయింట్. కానీ ఖచ్చితంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, నేను గత వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ఈ పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో ది బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ కాబోతుంది. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ ఆ రేంజ్ కంటెంట్. ఒక స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ గారు, అది కూడా ఒక ఊరమాస్ లుక్లో, ఒక ఉత్తరాంధ్ర యాసతో, ఇంకా రూరల్ రూట్స్లోకి వెళ్ళిపోయే సినిమా. అంటే ఒక రంగస్థలం సినిమా ఏదైతే మనం ఒక రామ్ చరణ్ గారి సినీ కెరియర్లో బెస్ట్ సినిమా అంటాం, కానీ దానికి మించి ఉండబోతుంది పెద్ది అనే సినిమా. వాస్తవం భయ్యా. ఎందుకంటే ఈ సినిమా బుచ్చిబాబు తీసుకున్న కథ కానీ, రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో, శివరాజ్ కుమార్ గారు కానీ, నెక్స్ట్ జగపతి బాబు గారు కానీ, లేదంటే ఇక మిర్జాపూర్లో క్యారెక్టర్ చేసిన అతను కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయంట. ఇంకా ఓవరాల్గా రామ్ చరణ్ గారు ఇందులో 2 క్యారెక్టర్లు చేయబోతున్నారంట. ఒక క్యారెక్టర్ గురించి మనకు ఆల్రెడీ ఒక గ్రిప్ ఉంది, కానీ సెకండ్ క్యారెక్టర్ అనేది ఇప్పటికీ రివీల్ అవ్వలేదు. వన్స్ అది రివీల్ అయితే మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఒక కంపిస్తుంది అనే రేంజ్లో ఉంది. సో అలాంటిది ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అనే వార్తలు ఏవైతే ఉన్నాయో రామ్ చరణ్ గారి అభిమానులకి చెప్పేది ఒకటే. ఇప్పుడు మార్చిలో అంటే ఇప్పుడు టాక్సిక్, దురంధర్ చెప్తున్నా కదా, ఏ సినిమాకి పోటీ కాదు, ఏ సినిమాలో సత్తా ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్, మనం ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మార్చిలో దురంధర్ కానీ, లేదంటే ఇప్పుడు టాక్సిక్ లాంటి సినిమాల మధ్యలో యాక్చువల్లీ ఇప్పుడు పెద్ది అనే సినిమా ఇండియా వైడ్గా దుమ్ము దులిపేసే సినిమా, కానీ ఇంతటి పోటీ మధ్యలో రిలీజ్ అవ్వడం అవసరమా అనే లాస్ట్ టైం నేను కూడా చెప్పా. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అనేది ఖచ్చితంగా పెద్ది అనే సినిమాకి మాత్రం 100% ప్లస్ భయ. ఎందుకంటే ఈ సినిమా కథను బట్టి, ఈ సినిమా స్టోరీని బట్టి, ఈ సినిమా కంటెంట్ని బట్టి ఇది ఇండియాని కాదు ప్రపంచాన్ని ఏలబోతున్న సినిమా. అందుకే మేకర్స్ కూడా ఏమాత్రం హర్రీబర్రీగా ఏదో తోసాలి అలాంటివి ఏవీ లేకుండా చాలా కూల్గా ఇప్పటికీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ హాఫ్ చూసిన AR రెహమాన్ గారు అయితే, బుచ్చిబాబు ఏంట్రా బాబు నీ విజన్కి ఇంకా చెప్తున్నా కదా, నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానని చెప్పి ఛాలెంజ్ చేశారంట. సో అలాంటి ఫస్ట్ హాఫ్ కుదిరిన ఈ సినిమా ఇంకా చెప్తున్నా కదా, ఇంకొక 20 రోజులు 30 రోజులు షూటింగ్ ఉందంట భయ్య. 30 రోజులు కూడా కదా, గట్టి కొడితే ఒక 20 రోజులు షూటింగ్ ఉందంట. ఈ 20 days షూటింగ్ అయిన తర్వాత బుచ్చిబాబు అనే వ్యక్తి కంప్లీట్గా ఈ సినిమా ఎడిటింగ్ మీద, విజువల్స్ మీద ఇంకా కంప్లీట్, ఇంకా అంటే ఇప్పటికే ఆయన ఆల్మోస్ట్ ప్రాణం పెట్టి తీస్తున్నాడు సినిమాని. సో ఈ లెక్కలు ఇవన్నీ చూసుకుంటే, ఈ సినిమా బిజినెస్ ఇవి అవి అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఇండియాని కాదు ప్రపంచాన్ని షేక్ చేయబోతున్న సినిమా పెద్ది. సో అలాంటి పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనే వార్తలు ఏవైతే ఉన్నాయో ఒక అంతు నిరాశ కలిగించినా సరే, ఖచ్చితంగా పెద్ది అనే సినిమా ఎప్పుడు వచ్చినా సరే రామ్ చరణ్ గారి అభిమానులకే కాదు, సినీ ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి కూడా, ఇంకా చెప్తున్నా కదా, నువ్వు రంగస్థలం కాదు భయ్య, దానికి ఒక 10 times ఊహించుకున్నా సరే ఖచ్చితంగా రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు మనం సాటిస్ఫై చేస్తారు. సో ఇప్పుడు ఈ పెద్ది పోస్ట్ పోన్ తర్వాత ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఈ సమ్మర్కి ఏం సినిమాలు వస్తున్నాయి ఏంటంటే, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా మార్చిలోనే ఉండొచ్చు అని ఒక పెద్ద టాక్ అయితే నడుస్తుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఓజీతో పవన్ కళ్యాణ్ గారు, మనశంకర వరప్రసాద్తో చిరంజీవి గారు, ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్దితో కొట్టబోతున్నారు. మనం ఏదైతే ఫిక్స్ అయ్యామో ఇప్పుడు పెద్ది అనే సినిమా జస్ట్ పోస్ట్ పోన్ అయింది అంతే. అది కూడా చెప్తున్నా కదా, సినిమాకి ఎంత పెద్ద ప్లస్ అవుతుంది ఈ పోస్ట్ పోన్ అయితే అనేది మీకు నిజంగా అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మార్చిలో కానీ రిలీజ్ అయితే మాత్రం
నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి నేను అతి పెద్ద ఫ్యాన్ని. అంటే ఎంత పెద్ద, నేను చాలా వీడియోలు చెప్పాను. అలా అని చెప్పి వేరే హీరోలు తక్కువ చేయడం అలాంటివి మనకి ఏ చేత కాదు. కానీ పవన్ కళ్యాణ్కి అభిమానిగా పెద్ది సినిమా కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ఆ లైన్లో పడుతుందంటే యాజ్ ఎ మెగా ఫ్యాన్గా ఒకంత సంతోషం అభయ్య. ఎందుకంటే ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆ టైప్ ఆఫ్ లుక్ కానీ ఆ టైప్ ఆఫ్ ఒక కంటెంట్ కానీ ఎవడు ఊహించలేదు. సుజిత్ అనేవాడు ఇచ్చి మామూలు ఇష్టం ఇవ్వలేదు. ఇంకా ఫ్యాన్స్ నిజంగా సుజిత్ అనేవాడిని మర్చిపోలేదు జీవితంలో. ఒక హరీష్ శంకర్, ఒక సుజిత్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో గబ్బర్ సింగ్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ అయితే రిపీట్ చేశాడో హరీష్ శంకర్ భయ్య, దాన్ని కూడా ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఉండాలో దానికి ఏమాత్రం తగ్గకుండా, ఎందుకంటే గబ్బర్ సింగ్ అనే సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పడ్డ నరకం అంత ఇంత కాదు. కానీ గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఇంకా హరీష్ శంకర్ గుళ్ళు కట్టేశాడు. సో ఇప్పుడు హరీష్ శంకర్ అదే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది, అది పెద్ద డేట్కి రాబోతుంది అనే వార్త మాత్రం ఒకంత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ఖుషి ఇచ్చాను. ఎందుకంటే అన్న ఓకే, అబ్బాయి లేడు బాబాయ్, అబ్బాయి ఇంటర్నేషనల్, బాబాయ్ తెలుగు రాష్ట్రాలు ఇంకా తెలుసు కదా, ఇంకా ఆయన గురించి అంత ఎలివేషన్ ఇచ్చినా ఏం చెప్పినా తక్కువే. సో ఇప్పుడు పెద్ద స్థానంలో ఇప్పుడు మార్చిలో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పడితే మాత్రం ఆ రచ్చ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా చెప్తున్నా కదా, కళ్యాణ్ అనే పేరు, పవన్ కళ్యాణ్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వినపడినా సరే ఆ బ్లాస్టింగ్, ఆ వైబ్ అనేది వేరు. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏదైతే లో ఫీల్ అవుతున్నారో, పెద్ద సినిమా లేదు అనే లో ఏదైతే ఫీల్ అవుతున్నారో, పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవబోతుంది అనే లో ఏదైతే ఫీల్ అవుతున్నారో, దాన్ని మాత్రం ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్తో పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు భర్తీ చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అంటే ఏదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్తున్నా కదా, ఆయనకి ఎలివేషన్స్ ఇస్తావు ఎక్కువ అంటారు. కానీ ఏం చెప్తున్నాను కదన్నా, ఓపెనింగ్ డేస్ పెట్టాలంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అక్కర్లేదు, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, పాన్ ఇండియా రిలీజ్లు అక్కర్లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అని వారం రోజులు ముందు కాదు కదా, ఒక్కరోజు ముందు అనౌన్స్ చేసినా సరే భారీ ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే హీరో ఇండియాలో ఎవడైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. సో ఇప్పుడు పెద్ద పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. సో ఇంకా మెగా ఫ్యాన్స్కి ఒక ఎంత మిక్స్డ్లో, అంటే పెద్ద పడాల్సింది కదా మనకి, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఏప్రిల్ అన్నారు కదా, లేదంటే మేలో అన్నారు కదా, ఎందుకు అనేది మరి అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పెద్ద అనే సినిమా పోస్ట్ పోన్ అవడం మాత్రం ఒకంత ఎక్కడో బాధగానే ఉంది భయ్య.